ఒక్కసారి ఈ వీడియో చూడండి. యేసయ్య ఎంత గొప్ప దేవుడో మనకు అర్థమవుతుంది. ఇతను ఎలా రక్షించబడ్డాడు ఇతని మాటల్లోనే వినండి. కరుడు గట్టిన నిష్ట కలిగిన మహమ్మదీయ కుటుంబంలో పుట్టిన ఈ రోజు నేను చెప్పగలుగుతున్నాను, స్టేజ్ మీద నిలబడి యేసు క్రీస్తు ప్రభువారు మాత్రమే ఏకైక దేవుడు అని చెప్పగలుగుతున్నాను. ఈ చేతులైతే దేవుని యొక్క వాక్యాన్ని వద్దనుకున్నాను, ఏ బైబిల్ అయితే నేను కాల్చేశాను, ఏ బైబిల్లో ఉన్న యేసు నాకు వద్దనుకున్నాను, అందులో ఉన్న దేవుడే నా జీవితాన్ని బాగు చేసేసాడమ్మా. నిష్ట కలిగిన మహమ్మదీయ కుటుంబంలో పుట్టి ఖురాన్ గ్రంథాన్ని చదివి కలీమాలు నేర్చుకొని నమాజులు చేసిన వ్యక్తిని బైబిల్లో నా దేవుడు నా జీవితాన్ని మార్చేశాడు. బైబిల్లో నా దేవుడు లేకపోతే, బైబిల్లో నా క్రీస్తు లేకపోతే, బైబిల్ని నా జీవితంలో అంగీకరించకపోతే మోక్షానికి వెళ్ళేవాడిని కాదమ్మా. జన్నాను మాటికి అర్థం పరలోకానికి నడిపించే నాయకుడు, కానీ యేసు క్రీస్తు యొక్క ప్రేమ లాగేసుకున్నామా. ఆయన పుట్టికే లేకపోతే నాలంటుడే లేడమ్మా, నీలాంటిది లేడు. అందుకోసమే దేవుడు నరవతారిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? నిన్ను నన్ను మనుషులుగా మార్చడానికి వచ్చాడు. యేసు క్రీస్తు ప్రభువాన్ని నమ్మడం అంటే మతం మారడం కాదు. అరే మతం మారావా? అరే క్యారే జన్నా మతం మారావా? అరే యార్ నేను మతం మారలేదురా, మనిషిగా మార్చబడ్డానురా. మనిషిగా మార్చబడ్డమే క్రిస్మస్. క్రీస్తుని నమ్మడం అంటే మతం మారడం కాదు, ఆస్తుల్ని పోగొట్టుకోవడం కాదు, బంగారాన్ని పోగొట్టుకోవడం కాదు. కరుడుగట్టి నీ జీవితం పాపము, ద్వేషము, ఆవేశము, ఉద్రేకత, కోపిస్తుతనము యేసు క్రీస్తు ప్రభువారి దయ వల్లే నేను మారగలిగానమ్మా. గట్టిగా చెప్పకూడదు. ప్రభు నామని మహిమపడతారు. హల్లెలూయా. ఆ దేవుడినే కాదన్నాను, ఆ దేవుడే నా జీవితానికి భిక్ష పెట్టేశాడు. విన్నారు కదా, నిజంగా చాలా గొప్ప సాక్ష్యము. ఒక కరుడుగట్టిన మనిషిని మార్చగలిగేది యేసయ్య ప్రేమ మాత్రమే. ఇలాంటి సాక్ష్యాలు, సందేశాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.